ప్రతిపక్ష పార్టీలన్నిటికీ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. తెలంగాణ భూమిపుత్రులుగా, తెలంగాణ మట్టి సాక్షిగా చెప్తున్నాం, మీరందరూ కుమ్మక్కయ్యారు. కుమ్మక్కు కాలేదంటే రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చి మా సమాధానాలకు ఆన్సర్ చెప్పండి. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి ధర్నా చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలే? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలే? ఖచ్చితంగా నేను ఒక తెలంగాణ విటల్గా, జర్నలిస్ట్ గా పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా. మీరందరూ రేపు ఇమీడియట్ గా సుప్రీంకోర్టులో ఎంత పెద్ద లాయర్లను పెడతాడో పెట్టండి. దయచేసి మీకు మొక్కుతున్నా, మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు. మేము ఇప్పటికే ప్రాణాలకు తెగించి జీవితం అంతా మీకోసం కొట్లాడినాం. నిరుద్యోగుల పైసలు లేవు. ఒక్కొక్క లాయర్ 20 లక్షలు 30 లక్షలు అడుగుతున్నాడు. ఇప్పటికి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక లాయర్ వేయాలంటే లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇవాళ హైకోర్టులో 32 కేసులు. ఏ లాయరు, ఏ జడ్జి కూడా మీది తప్పు అని చెప్పలే. నిరుద్యోగుల్ని లేటుగా వచ్చిరని చెప్తున్నారు. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఏమని చెప్తారంటే, ఈ 563 పోస్టుల కోసం ఇంత కంగారు ఎందుకు పడతారు? నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ కాండి, ఆల్ ది బెస్ట్ అంటాడు. ఇవాళ ఒకే పరీక్షకి 2 హాల్ టికెట్లు ఎందుకు ఉన్నాయి? వెబ్ నోట్ ఎందుకు పెట్టిర్రు? ఎందుకు తీసేసిర్రు? మెయిన్స్ ఓఎంఆర్ షీట్ మీద అభ్యర్థి పేరు, అభ్యర్థి కులము, అభ్యర్థి డేట్ ఆఫ్ బర్త్, అభ్యర్థి పెళ్లి చూపులా? మీరు యూపీఏ బాబు డిస్టర్బ్ చేయకండి. టీజీపీఎస్సీ, యూపీఎస్సీ హాల్ టికెట్ ఎట్లుంటది? యూపీఎస్సీ ఓఎంఆర్ షీట్ ఎట్లుంటది? యూపీఎస్సీ ప్రమాణాలు పాటించాలి కదా. అంటే 21,000 మందిలో మీకు కావాల్సిన 563 మందిని సెలెక్ట్ చేసుకోవడానికి హాల్ టికెట్ అంటేనే కోడ్, డీ కోడ్. హాల్ టికెట్ కి బార్ కోడ్ ఉంటది, క్యూఆర్ కోడ్ ఉంటది. అసలు హాల్ టికెట్ మీద పేరెందుకు, కులం ఎందుకు, వయసు ఎందుకు, మేలు ఫీమేల్ ఎందుకు, మీ ఊరెందుకు? హాల్ టికెట్ మీద అంటే ఓకే అనుకుందాం, ఓఎంఆర్ షీట్ మీద ఎందుకు? అంటే ఇక్కడనే కుట్ర జరిగింది. యూపీఎస్సీ స్టాండర్డ్స్ మీరు ఎక్కడా పాటించలేదు. అన్న డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అన్న బ్రదర్, ఇక్కడ మేము స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే మీరు గ్రూప్ 1 పేపర్లు దిద్ది మీరు ఎన్నికల్లో ప్రయోజనాలు పొందాలని చూసిర్రు. కానీ మీ దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ మీరు అనుకున్న దానికన్నా ముందే వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రయోజనం పొందాలని ఒకటి, ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు కాకముందే ఈ దబదబా మాదిగలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో అందరు పిల్లలకి అన్యాయం చేసిర్రు. అది ఎట్లా చేసిరో చెప్తా. జనరల్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ జనవరి 31 లోపు మార్చిలో వస్తుంది అనుకున్నారు వాళ్ళు. కానీ ఈసారి ఎలక్షన్ కమిషన్ జనవరి 31 గా ఇచ్చింది. అప్పుడు ఇది నేను చెప్పేది సొంత కవిత్వం కాదు, ప్రూఫ్స్ తోటి ఆధారాలతో చెప్తున్నా. ఎవడొస్తాడో చర్చకు రమ్మనండి. ఇంకా నేను నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తే ఈ 30 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని ఇల్లు తగలబెడతారు. ఒక బాధ్యత గల జర్నలిస్ట్ గా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నా. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యలకి పరిష్కరించండి. ఎందుకు మీరు హడావుడిగా జేఎన్టీయూకి కాంట్రాక్ట్ ఇచ్చారు? జేఎన్టీయూకి కాంట్రాక్ట్ ఇచ్చి హడావుడిగా డిగ్రీ కాలేజీ లెక్చరర్లతోటి, జూనియర్ కాలేజీ లెక్చరర్లతోటి ఎందుకు దిద్దిపిచ్చిర్రు? 18 సబ్జెక్టులు ఉంటే 12 మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నే ఎందుకు పెట్టారు? ఒక సోషియాలజీ ప్రొఫెసర్, ఒక సోషియాలజీ లెక్చరర్ ఎకనామిక్స్ పేపర్లు ఏ విధంగా దిద్దుతాడు? అక్కడ ఏమైందంటే డేటా ప్రజెంటేషన్, బార్ డయాగ్రామ్స్, చార్ట్స్ వేసిన వాళ్ళకి ఎక్కువ మంది మార్కులు వచ్చినాయి. 4 సార్లు సివిల్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి పోయిన పిల్లలకి మార్కులు రాలేదు. ఇప్పుడిప్పుడే మొన్న డిగ్రీ పాస్ అయిన పిల్లలు, అసలు యూపీఎస్సీ ప్రిపేర్ కాని వాళ్ళు, జస్ట్ నామకే వాస్తే రాసిన వాళ్ళకు కూడా చాలా మందికి వచ్చినాయి. నా దగ్గర 100 ఆధారాలు ఉన్నాయి. ఒక పరీక్ష 100 తప్పులు అని. ఒక అభ్యర్థి ఇంటర్వ్యూకి పోయిన అభ్యర్థి నాకు ఆయన డీటెయిల్స్ పంపించిండు. ఆయన 47, 47, 47 3 పేపర్లలో, 2 పేపర్లలో 46 వచ్చినాయి. ఓపెన్ ఛాలెంజ్ బుర్రా వెంకటేశం గారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. మేము మీతో గొడవకేో లేకపోతే మీ మీద ఆరోపణలు చేయట్లే. మీరు మాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు తప్పించుకుంటున్నారు? మాకు ఇవ్వకపోయారు, నిరుద్యోగులకు ఇవ్వండి. ఒక డిస్కషన్ వస్తాం. నవీన్ ఈకోలు అసలు అడ్రస్ లేపడు. స్పష్టంగా చెప్తున్నాం, మాదిగలకి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో తొందరగా దిద్దిర్రు. గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు విడుదల చేసి తొందరగా టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని తొందరగా మీరు చేసిన తప్పుల వల్ల ఇవాళ 563 మంది అర్హత లేనోళ్ళు, అంతకన్నా మెరిట్ ఉన్నోళ్ళు ఏమో బయట ఉంటున్నారు. సివిల్ సర్వీస్ లో టాపర్స్ ఏమో బయట ఉంటున్నారు. మీరు అర్హత లేనోళ్ళు, ప్రతిభ లేని పిల్లలు లోపలికి వెళ్తున్నారు. వీళ్ళు యంగ్ ఏజ్ లో తీసుకుంటే 30-35 సంవత్సరాల పాటు మీకు బానిసలుగా పనిచేయాలనా? అంటే మీరు తెలంగాణ ఉద్యమ పేపర్ ఫ్యాకల్టీ కూడా 46 మార్కులే వచ్చినాయి. యూపీఎస్సీ ప్రమాణాల ప్రకారం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా 50% మార్కులు రాలే. భారతదేశ చరిత్రలోనే జీవో నెంబర్ 29 పేరుతో మీరు చేసిన దగా వల్ల యూపీఎస్సీలో టీనా దబి అనే ఒక అమ్మాయి, ఆమె సివిల్ సర్వీస్ ఆల్ ఇండియా టాపర్ వచ్చింది 2015లో. ఆ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. అమ్మాయికి ప్రిలిమ్స్ లో 68.50 వచ్చింది, 68.25 వచ్చింది. ఆ ఇయర్ ఎస్సీలో కట్ ఆఫ్ 68.50.
అంటే 0.25 మార్క్స్ ఎక్కువ రావడం వల్ల ఆ అమ్మాయి ప్రిలిమ్స్ లో గేట్ 1 నుంచి గేట్ 2కి వచ్చింది మెయిన్స్ కి. ఆ అమ్మాయి ఆల్ ఇండియా టాపర్ అయింది, అలా మధ్యప్రదేశ్ క్యాడర్ లో పనిచేస్తుంది. ఇక్కడ మీరు జీవో నెంబర్ 29 తీసుకురావడం వల్ల గేట్ 1 లోనే ఎస్సీ ఎస్టీ బీసీలను ఆపేసిర్రు. దానివల్ల లక్షలాది మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బిల్లులకి అన్యాయం జరిగింది. రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విస్మరిస్తున్నారు. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. మీరు వెబ్ నోట్లు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తీసేస్తున్నారు? మీరు జిఎల్ఆర్ ఎందుకు ప్రకటించలే? ఇప్పుడు 21,000 మంది ర్యాంక్ రాసిరు కదా, ఈ 563 మంది మార్కుల లిస్టు బయట పెట్టాలి కదా. ఎక్కడన్నా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నా రీకౌంటింగ్ అనే పదం వాడిందా? రీకౌంటింగ్ కి ఎక్కడన్నా చేస్తారా? రీకౌంటింగ్ చేసినప్పుడు మరి రీవాల్యుయేషన్ ఎందుకు చేయరు? సార్, బుర్రా వెంకటేశం గారు, సీఎం గారు, నేను ఈ సమస్య పరిష్కరించడానికి మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. మాకు నిరుద్యోగులను రోడ్డు మీద తీసుకొచ్చి ఓట్ల కోసం మేమేం రాజకీయ నాయకులం కాదు. విద్యార్థుల బాధలు చూడలేక మాకు ఇక్కడ ఉన్న అందరం, ఎందుకంటే మేము ఒక సివిల్ సొసైటీలో ఈ సమస్య పరిష్కరించడానికి ఒక ఫెసిలిటేటర్ గా మేము రోల్ అడుగుతున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి నేను 10 సార్లు లెటర్ రాసిన, ముఖ్యమంత్రి సన్నిహితులకు రాసిన, ఉలుకు లేదు పలుకు లేదు. ఆఫ్ ద రికార్డు మాట్లాడినప్పుడు అవునన్నా మీరు చెప్పేదన్నీ కరెక్టే, ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాసిన, రేపో మాపో అంటున్నారు, ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలే. మాకు ఇవ్వకండి. కనీసం పిల్లల బాధ వినకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎందుకు దాక్కుంటున్నాడు? నవీన్ నికోలస్ ఎందుకు దాక్కుంటున్నాడు? దయచేసి నేను ఇప్పటికైనా బుర్రా వెంకటేశం గారు, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రేపు ఇమీడియట్ గా మా ప్రతినిధుల బృందంతో చర్చలు జరపండి. మేము చెప్పే ఆరోపణలు తప్పని ప్రూవ్ చేయండి, లేకపోతే మేము చెప్పే వాటికి సమాధానాలు ఇవ్వండి. మీరు సమాధానాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని తప్పని ప్రూవ్ చేయట్లేదు. పిల్లలు ఫోన్ చేస్తే బెదిరిస్తావా? బుర్రా వెంకటేశం గారు, మీకేమైనా సోయుందా? మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా, మీరంటే మాకు గౌరవం కదా, మీరు కూడా మా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారు కదా, మీరు ఆల్ ఇండియా టాపర్ 24 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కదా, పిల్లలు ఫోన్ చేస్తే కేసులు పెడతా అని బెదిరిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం బుర్రా వెంకటేశం గారు? దయచేసి నేను ఇప్పటికైనా చెప్తున్నా, ఒక పరీక్ష 100 తప్పులు. ఇగో ఇది నేను రాసిన సొంత కాగితం కాదు, నా దగ్గర 2 PhDలకు సరిపడిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇస్తా. రఘు గారు, మీరు రేపు ఒకసారి బుర్రా వెంకటేశం గారు అపాయింట్మెంట్ తీసుకోండి. మేము అరగోపాల్ సార్నో, కోదండరామ్ సార్నో, గంటా చక్రపాణి సార్నో అందరిని అడుగుతున్నాం, ఎవరు రావట్లే. గంటా చక్రపాణి ఎందుకు మాట్లాడాడు? గంట మూగపోయిందా? కోదండరామ్ సార్ ఎందుకు మాట్లాడాడు? ఆయనకి ఎమ్మెల్సీ పదవి రాగానే ఆగిపోతాడా? అరగోపాల్ సార్ వయసు పెద్దోడు కదా, కనీసం మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. సమాజంలో మేధావులంతా చచ్చిపోయారా? ఎంతకాలం పిల్లలు రోడ్డు మీదకి రావాలి? అంటే రోడ్డు మీదకి వచ్చి లాఠీ చార్జ్ చేసి కాల్పులు జరిగేదాకా మీరు ఉంటారు. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు మాట్లాడలేదు? మీరు ప్రజాప్రతినిధులా, లేకపోతే తిహార్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారా? నేను బాధతో, బాధ్యతతో, కన్నీటితో చెప్తున్నా, ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కరించండి. మాకు తెలిసిన వాస్తవాలు మేము టీఎస్పీఎస్సీకి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి పృథ్వన్న, మేమంతా రెడీగా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా, ఈ సమస్య పరిష్కరించకపోతే కాళ్ళు తీసేస్తాం బిడ్డ. ఎందుకంటే 40 లక్షల మంది పిల్లలు ఏడుస్తున్నారు సార్. ఒక ముఖ్యమంత్రిగా మీరు వచ్చారు కదా, మీకు బాధ్యత లేదా? ఏం మనిషి కాదా నువ్వు? 14 నెలల్లో 14 సెకండ్ల టైం కూడా ఇవ్వలే ముఖ్యమంత్రి నువ్వు. 14 నెలల్లో 14 సెకండ్లు కూడా నిరుద్యోగులకు టైం ఇవ్వలే. మాట్లాడితే ప్రజాపాలన అంటావు, నిరుద్యోగులు అంటావు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఇది మరో సివిల్ వార్ కాకముందే, మరో 40 లక్షల మంది పిల్లలు రాకముందే ఈ సమస్య పరిష్కరించండి. లేకపోతే తెలంగాణకి ఉద్యమాలు కొత్త కాదు. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. దయచేసి మా నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి, మా విద్యార్థులకు అన్నిటిని అర్థం చేసుకోండి. ఓ మేధావులారా, ఓ కవులారా, రచయితలారా, ఓ రాజకీయ నాయకులారా, ఈ సమస్యల్ని పరిష్కరించండి. 40 లక్షల మంది పిల్లలు రోడ్డు మీదకి వస్తే ఏ ఆర్మీ ఆపుతుంది, ఏ మిలిటరీ ఆపుతుంది? కాబట్టి ఈ సమస్యను పరిష్కరించండి. ముఖ్యంగా రఘు ఆధ్వర్యంలో, మైపాల్ ఆధ్వర్యంలో, సోషల్ మీడియా రేపు పొద్దున్నే మీరు ఒక కమిటీ వేసుకోండి. మేము మా వంతుగా మాకున్న డాక్యుమెంట్స్ అందిస్తాం. రఘు గారు మీరు బాధ్యత తీసుకోండి. ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గరికి వెళ్దాం, మనం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్దాం. దయచేసి పొరపాటు ఏమన్నా, మీడియా మీద నాకు ఎటువంటి కోపం లేదు. ఎవరైతే ఈ వార్తలు రాయని మీడియా ఉందో వాటిని మాత్రం మేము ఎండగడతాం. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ సమస్య పరిష్కరించడానికి మేము 6 నెలల నుంచి మాకు శక్తి సరిపోవట్లే. మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాం. రేపు పృథ్వన్న గనుక ఒక కాల్ ఇస్తే లక్షల మంది రోడ్డు మీదకి వస్తారు. అప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? సమాజంలో మేధావులు లేరా? నేను ఇప్పటికైనా చెప్తున్నా, ఈ సమస్య పరిష్కరించడానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తాం. ఇంకా 100ల కొద్ది నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, 100ల కొద్ది ప్రశ్నలు ఉన్నాయి, అన్ని గుర్తు రావట్లేదు సడన్ గా. రాహుల్ గాంధీ గారికి కూడా లెటర్ రాసిన, నేను సోనియా గాంధీ గారికి రాసిన, ప్రియాంక గాంధీ గారికి రాసినాం, మీనాక్షి నటరాజానికి రాసినాం. విత్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ తోటి సైంటిఫిక్ అనాలిసిస్ ఇచ్చినాం. ఇవేవి మేము చెప్పేది కాదు, విఠల్ చెప్పే సొంత కోయితమో పృథ్వన్న చెప్పేది కాదు. 100ల కొద్ది పిల్లలు మా ఇంటి ముందుకు వస్తున్నారు. మాకు సరిపోవట్లేదు సమయం. వాళ్ళ పిల్లల కోర్టుల్లో మా దగ్గర డబ్బులు లేవు లక్షల రూపాయలు ఇవ్వడానికి. ఇలా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, పిల్లలకి తినడానికి తిండి కూడా లేదు.
వాళ్ళు ఢిల్లీ వీధులలో అడుక్కుంటున్నారు, లాయర్ల కాళ్ళు పట్టుకుంటున్నారు. దయచేసి ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యంలో మేధావులు ఈ సమస్యని పరిష్కరించకండి, లేకపోతే ఒక్కొక్కరిని తెలంగాణలో సజీవ దహనం చేస్తాం బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి.